సో మరి ఈ దినాన క్రిస్మస్ సందేశంగా మనం ఏదైనా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించాలి అని చెప్పేసినంటే, ఇప్పుడు మనం అందరం కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టాడు అని ఆలోచన చేస్తూ ముందుకు కొనసాగుతూ ఉండగా, ఎందుకు పుట్టాడు అనేటువంటి ప్రశ్న మనకి ఎదురైతే మనం ఏం సమాధానం చెబుతాం? యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు పుట్టాడు చెప్పండి. ఏదైనా కానీ ఆలోచన ఉందా? ఆయన పుట్టడానికి గల కారణం ఏంటి? అనేక రకాలైనటువంటి కారణాలు చెబుతారు. నశించిపోతున్న దానిని వెదకి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టాడండి, ఒక సమాధానం. రెండవదిగా, యేసుక్రీస్తు ప్రభుల వారు పాపుల కొరకు జన్మించాడు, వారి పాపములను తొలగించడానికి, శాపము నుండి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మించాడు అనేటువంటి ఒక కారణంతో సమాధానం చెబుతూ ఉంటారు. వాస్తవానికి మరి ఆలోచన చేసినప్పుడు ఇలాగున అనేక రకాలైనటువంటి సమాధానాలు మనకు వస్తాయి. ఎందుకు పుట్టాడు అని అంటే, ఇజ్రాయెల్ని రక్షించడానికని, పాపుల్ని రక్షించడానికని, నశించిపోతున్న వారిని రక్షించడానికని, పాపముల నుండి విడిపించడానికి, పాపములను తొలగించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టాడు అనేటువంటి సమాధానాలు చాలా మంది చెబుతూ ఉంటారు. లేఖనాల్లో కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు అనేక సందర్భాల్లో ఆయన ఈ భూమి మీదకి రావడానికి, ఆయన సింహాసనాన్ని విడిచి, మహిమను విడిచి, ఆయనకున్న అధికారాన్ని, ఆయనకున్నటువంటి ఆధిక్యతని, ఆయనకున్నటువంటి సమస్తాన్ని వదిలి ఒక మానవుని రూపములో, మానవుని వలె మన వంటి శరీరమును కలిగి రక్తమాంసములో పాలిభాగస్తుడై ఈ 2024 సంవత్సరాల క్రితం మన మధ్యలోకి రావడానికి గల కారణం ఏంటి అని అంటే, అనేక లేఖనాలు కనపడతాయి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఒకటి కాదు కానీ ఎన్నో సమాధానాలు చెప్పాడు. ఎందుకయ్యా నువ్వు వచ్చావు? ఎందుకు పరలోకాన్ని విడిచావు? ఎందుకు నీ మహిమను విడిచావు? ఎందుకు నీ సింహాసనాన్ని విడిచావు? ఎందుకు దేవదూతలతో నిత్యము ఆరాధించబడుతూ ఉన్నటువంటి దేవుడివై ఉండి ఎందుకని నువ్వు ఆ ఆధిక్యతను వదిలిపెట్టి ఒక మానవుడి వలె ఈ భూమి మీదకి నువ్వు ఎందుకు వచ్చావు అని గనక మనం ప్రశ్నిస్తే, ఆయన చెప్పేటువంటి సమాధానాలు అనేక, అడగకపోయినా కొన్ని సమాధానాలు ఆయన చెప్పాడు. ఏమని? ఆయన ఏమంటాడంటే, నేను భూమి మీద అగ్నివేయ వచ్చి తిని అంటాడు. దాని తర్వాత ఇంకా అనేక రకాలైన సమాధానాలు చెప్తూ విచిత్రంగా, నేను కుటుంబాల్లో గొడవలు పెట్టడానికి వచ్చాను అని అంటాడు. అత్తకి కోడలకి మధ్య గొడవ పెట్టడానికి వచ్చి, తండ్రికి కొడుకుకి మధ్య గొడవ పెట్టడానికి వచ్చి, ఇలాగున ఎన్నో రకాలైనటువంటి సమాధానాలు, వైవిధ్యమైనటువంటి సమాధానాలు, అర్థం కాని సమాధానాలు యేసుక్రీస్తు ప్రభుల వారు ఎన్నో చెప్పాడు. మనకి కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ఏవని? ఆయన రావడానికి, ఆయన పుట్టడానికి ఇదిగో పలానాది కారణం, పలానాది కారణము అని. యూనివర్సల్ గా ప్రతి క్రైస్తవుడు విశ్వసించేది, ఎన్ని కారణాలు ఉన్నప్పటికీ కూడా అందరు ఎక్కువగా విశ్వసించేది, అందరు ఎక్కువగా ఆమోదించేది ఏంటి అని అంటే, పాపులను రక్షించడానికి పరమదేవుడు ఈ భూమి మీదకి రావడం అనేది జరిగింది అనేటువంటి విశ్వాసాన్ని అనేకులు కలిగి ఉంటారు. అదే కారణాన్ని బట్టి, అదే కారణాన్ని స్మరించుకుంటూ, అందు నిమిత్తమే యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టాడు అనేటువంటి సమాధానాన్ని చెబుతూ ఈ పండగను జరుపుకుంటూ వాళ్ళు ఆనందిస్తున్నట్లుగా మనకి పరిస్థితులు, కొన్ని కార్యాలు కనబడుతూ ఉన్నాయి. అయితే ఈరోజు లేఖనాన్ని ప్రశ్నిద్దాం. ఆయన ఎందుకు పుట్టాడు అనేటువంటి కారణాల్లో ఎన్నో కారణాలు ఉన్నాయి, కానీ అత్యంత ప్రాముఖ్యమైనటువంటి కారణం, దేవుడే స్వయాన తన నోటితో ఇదిగో నేను పలానా కారణాన్ని బట్టి పుట్టాను అని యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పినటువంటి కారణాన్ని ఒకటి మనం పరిశీలన చేద్దాం. చూడండి, యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనాన్ని ఒక్కసారి మనం పరిశీలన చేద్దాం. యేసుక్రీస్తు ప్రభుల వారిని ఒకసారి పిలాతు దగ్గర నిలబెట్టారు. ఆ సందర్భం మీ అందరికీ తెలిసిందే. అందులో పిలాతు ఒక ప్రశ్న అడిగాడు, నీవు రాజువా అని చెప్పేసి అడిగితే ఆయన చెప్పిన సమాధానం, యేసు నీవన్నట్టు నేను రాజునే. చూడండి, అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయనను అడుగగా, యేసు నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక రాజుకు చెప్పినటువంటి సమాధానం, స్ట్రైట్ గా ఆయన పుట్టడానికి గల కారణం ఏంటో చాలా వివరంగా ఆయన తెలియజేసిన విధానాన్ని లేఖనాల్లో మనం పరిశీలించవచ్చు. పిలాతు అడుగుతూ ఉన్నాడు, నీవు రాజువా అని చెప్పేసానంటే,
యేసు అంటూ ఉన్నాడు, అవును నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టడానికి ఇదొకటే కారణమా అనంటే అనేక కారణాలు ఉన్నాయి. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఏంటవి? పాపులను రక్షించడానికి, నశించిపోతున్న వాటిని వెతికి రక్షించడానికి, అనేకుల్ని బలపరచడానికి, అన్యులకి సువార్త ప్రకటించడానికి, ఇంకా ఆయన గాయములను కట్టడానికి, రోగములను నయం చేయడానికి, బలహీనులను బలపరచడానికి, అజ్ఞానులను జ్ఞానంతో నింపడానికి, అనేక రకాలుగా అనేక కారణాలతో యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీదకి వచ్చాడు అని అనడానికి అనేక కారణాలు కనబడుతూ ఉండగా, అందులో ప్రాముఖ్యమైనటువంటి మరొక కారణం యేసుక్రీస్తు ప్రభుల వారే తన స్వయాన తన నోటితో పిలాతుతో చెప్పినటువంటి సమాధానం, నేను సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు పుట్టి తిని, ఇందు నిమిత్తమే లోకమునకు వచ్చి తిని. ఇప్పుడు మనకు ఒక ప్రశ్న ఎదురవుతుంది, సత్యం అంటే ఏంటండి? దీనికి కూడా మనకు సమాధానం తెలుసు, నీ వాక్యమే సత్యం. అంతెందుకు, యేసుక్రీస్తు ప్రభుల వారే అంటాడు, నేనే మార్గమును సత్యమును జీవమును. మనకు తెలుసు సత్యం అంటే ఏంటో తెలుసు, వాక్యము సత్యము, ఆ వాక్యమే దేవుడై ఉండెను, అంటే దేవుడే సత్యము. సో ఇలాగన మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు సత్యం ఆయనే, ఆయన గురించి ఆయన సాక్ష్యం ఇచ్చుకోవడానికి వచ్చాడు అనేటువంటి వివరణతో కూడినటువంటి సమాధానాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క పిలాతుకి చెప్పడం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. ఆయన అంటూ ఉన్నాడు, అవునయ్యా నువ్వు ఇక్కడ రాజుగా ఉన్నావు, కానీ నేను కూడా రాజునే గాని నీ వంటి రాజుని కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నేను రాజునే. ఆ రోజు ఒక్క మాట నేను రాజును కాదు అని చెప్పేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువ వేయబడకుండా ఉండేవాడే. కానీ ఎందుకు ఆయన సిలువ వేస్తారని తెలుసు, ఆయన కొడతారని తెలుసు, చిత్రహింసలు పెడతారని తెలుసు, అయినప్పటికీ కూడా పిలాతు అడిగినప్పుడు ఎందుకు ఈ సమాధానమే చెప్పాడంటే అదే సత్యము గనుక, ఆయన నిజంగా రాజు గనుక. ఆయన ఈ లోక సంబంధమైనటువంటి రాజ్యము కొరకు తాపత్రయపడలేదు, కానీ పర సంబంధమైనటువంటి రాజ్యాన్ని కట్టుటకు, దేవుని యొక్క రాజ్యాన్ని కట్టుటకు, ఆయన రాజ్య సువార్తను ప్రకటించి అనేకులను ఆ రాజ్యమునకు వారసులుగా చేయుటకు పని కట్టుకొని ఈ లోకానికి వచ్చాడు గనుక పిలాతు దగ్గర సత్యం చెబుతూ ఉన్నాడు, నిజం చెబుతూ ఉన్నాడు, యథార్థంగా మాట్లాడుతూ ఉన్నాడు, నీవన్నట్టు నేను రాజునే. సత్యము అనంటే ఉన్నది ఉన్నట్లుగా పలకడం, కల్పితాలు లేకుండా, ఊహలు లేకుండా, అబద్ధాలు లేకుండా, జరుగుతున్న దానిని, అనుభవిస్తూ ఉన్న దానిని, యథార్థమైన దానిని, నిజాయితీతో కూడినటువంటి సమాధానాన్ని ఇచ్చేదే సత్యంగా పరిగణిస్తూ ఉంటాం. అందులో దాపరికాలు ఉండవు, లోటుపాట్లు ఉండవు, లొసుగులు ఉండవు, కల్పితమైనటువంటి మాటలు ఉండవు, ఏవి ఉండవు. ఉన్నది ఉన్నట్లుగా ఒక దానిని వ్యక్తపరచడం, ఉన్నది ఉన్నట్లుగా ఒక దానిని చెప్పడం, ఉన్నది ఉన్నట్లుగా ఒక దానిని చూపించడాన్ని సత్యముగా మనం పరిగణిస్తూ ఉండగా పిలాతు అడిగినప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను ఈ లోకమునకు వచ్చాను, అందు నిమిత్తమే నేను పుట్టాను. కల్పనా కథలు చెప్పడానికి నేను రాలేదు, ఉన్నవి లేనట్లుగా లేనివి ఉన్నట్లుగా నేను ప్రకటించడానికి రాలేదు. ఏదైతే జరుగుతుందో, ఏదైతే జరగబోతుందో, ఏదైతే సంభవించబోతుందో, ఏ పరిస్థితులైతే మనం ముందుకు వెళ్ళబోతున్నామో ఉన్నది ఉన్నట్లుగా మనకి బోధించడానికి ఆ పరమ దేవుడే ఆ మహిమను విడిచి, రాజ్యమును విడిచి ఈ లోకమునకు దిగి వచ్చాను అంటూ ఉన్నాడు. అందు నిమిత్తమే నేను ఈ లోకమునకు పంపబడ్డానని, ఇందు నిమిత్తమే నేను పుట్టానని సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారే సమాధానం ఇస్తూ ఉన్నాడు, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని. అయితే ఈరోజు మనం ఆలోచన చేయాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ క్రిస్మస్ ను ఆధారం చేసుకొని మనం ముందుకు వెళ్తూ ఉంటే ఈ క్రిస్మస్ లోనే ఎన్నో అసత్యమైనటువంటి బోధలు ప్రకటించబడుతూ ఉన్నాయి, ఎన్నో అసత్యమైనటువంటి సంగతులు ప్రకటించబడుతూ ఉన్నాయి, ఎన్నో అసత్యమైనటువంటి విషయాలను ఇక్కడ ప్రకటించబడుతూ బోధించబడుతూ ఉన్నాయన్న సంగతిని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అందులో కొన్ని విషయాలను మీ అందరికీ నేను తెలియజేయడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఈ క్రిస్మస్ లో ఎన్నో వాక్య విరుద్ధమైనవి, లేకపోతే వాక్యంలో ప్రకటించినవి, వాక్యంలో తెలియజేయనివి, వాక్యంలో ఎవరు ఎక్కడా కూడా దేవుడు గాని రాయించినవి, ప్రవక్తలు బోధించినవి ఎన్నో సంగతులు ఈరోజు ఈ క్రిస్మస్ లో జరుగుతూ ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం, వాటిని మనం పరిశీలిస్తూ ఉన్నాం. కానీ క్రీస్తు మాత్రం సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి పుట్టాడు అనేటువంటి విషయాన్ని మనం ఆధారం చేసుకొని ఇప్పుడు
అసత్య బోధలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజంలో సత్యాన్ని నింపడానికి మనం ప్రయత్నం చేద్దాం. కొన్ని విషయాల గురించి, అందులోనూ క్రిస్మస్లో జరిగేటువంటి కొన్ని అసత్యాల గురించి మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. అందులో మొట్టమొదటిగా మీ అందరికీ నేను ఒక సంగతి చెబుతాను, జాగ్రత్తగా గమనించండి. నేను చెబుతూ ఉన్నటువంటి మాటలను పరిశీలనాత్మకంగా జాగ్రత్తగా వినండి. తరువాత నేను కొన్ని ప్రశ్నలు అడగడం అనేది జరుగుతుంది. ఆ విషయాన్ని మదిలో ఉంచుకోండి. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పుట్టుకను గురించి ఈరోజు యావత్ క్రైస్తవ సమాజం కలిగి ఉన్నటువంటి ఒక నమూనాని నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అదేంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టడానికి ముందు, ఆయన పుట్టాలి అనంటే కన్య అయినటువంటి ఒక స్త్రీ కావాలి. ఓకే, దేవుడు మరియని ఎన్నుకున్నాడు, మరియని యోసేపులను ఎన్నుకున్నాడు. మరియా యోసేపులను ఎన్నుకొని దేవదూతల ద్వారా వారితో మాట్లాడి యేసుక్రీస్తు ప్రభుల వారు వారి నుండి ఈ లోకానికి రావడానికి ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు అనాది కాలంలోనే. ఇప్పుడు మరియా గర్భంతో ఉన్నప్పుడు, ఎంగేజ్మెంట్ అయిపోయినప్పుడు, ఆయన విడనాడాలి అనేటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నప్పుడు దేవదూత వచ్చేసి అన్నాడు యోసేపుతో, మరియను చేర్చుకోవడానికి నువ్వు అభ్యంతరపడవద్దు, పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భం ధరించింది. సో పరిశుద్ధాత్మ వలన ఈ లోక రక్షకుడు ఈ భూమి మీదకి రాబోతూ ఉన్నాడు కనుక నువ్వు సందేహపడాల్సిన పని లేదు అనేటువంటి సమాధానంతో ఇద్దరు ఒకటయ్యి మరి దేవుని యొక్క ప్రణాళికను వారి జీవితాల్లో అమలు చేయడానికి నిర్ణయించుకుని జనాభా లెక్కల కోసం మరియా యోసేపులు బెత్లెహేము రావడం అనేది జరిగింది. అక్కడికి రావడంతో మరియకి ఏమైపోయింది అని అంటే నొప్పులు రావడం ప్రారంభమైంది. నొప్పులు రావడం ప్రారంభమైన తరువాత యేసుక్రీస్తు ప్రభుల వారికి జన్మనివ్వడానికి సరైనటువంటి స్థలం లేదు అనేటువంటి భావనతో, బాధతో వాళ్ళు ప్రతి ఇల్లు తిరుగుతూ ఉన్నారు. యోసేపు మరియను పట్టుకొని, ఆమెమో చేత్తో కడుపును పట్టుకుంది, మరియేమో యోసేపు భుజాల మీద చేయి వేసి తనను ఆధారం చేసుకుని గడప గడపకి వెళ్తూ ఉన్నారంట. గడప గడపకి వెళ్తూ ఉండి ప్రతి తలుపు తడుతూ ఉన్నారు. అయ్యా, మీ ఇంట్లో ఏమైనా చోటు ఉందా? ఇదిగో నా భార్య గర్భవతి, తనకి ప్రసవవేదన కలుగుతూ ఉంది, ఎవరైనా కానీ మీ ఇంట్లో స్థలం ఇవ్వండి, కొంత చోటు ఇవ్వండి అని చెప్పేసి అంటూ ప్రతి ఇల్లు తిరుగుతూ ఉంటే ఏ ఒక్కరు కూడా వాళ్ళకి స్థలం ఇవ్వాల. అలాగున తిరుగుతూ ఉన్నారు. బెత్లెహేము పురములో ఉన్నటువంటి ప్రతి గడప వాళ్ళు తొక్కుతూ ఉన్నారు. కానీ జనాభా లెక్కల కోసం అనేకులు ఆ ప్రాంతానికి వచ్చిన కారణాన్ని బట్టి మరి బంధువులతోటి, కుటుంబ సభ్యులతోటి, స్నేహితులతోటి ఇల్లులన్నీ కూడా ఏమైపోయాయంటే కిక్కిరిసిపోయాయి. మరి వాళ్ళకి స్థలం దొరకలేదు. అందుకని అలా తిరుగుతూ ఉండగా ఒక ఇంటికి వెళ్ళగానే ఒక ఇంటి తలుపు తట్టారు. ఆ ఇంట్లో ఉన్నటువంటి యజమానుడు బయటకు వచ్చేసి చూడగా యోసేపు అన్నాడయ్యా, నా భార్య గర్భం దాల్చింది, ప్రసవేదన పడుతూ ఉంది, మరి మీ ఇంట్లో ఏదైనా కానీ ఒక్క రాత్రికి తలదాచుకోవడానికి స్థలం దొరుకుతుందా అని అంటే ఆయన కనికరబడి ఆయన అన్నాడు, మా ఇంట్లో స్థలం లేదు కానీ మా పశువుల శాలలో స్థలం ఉంది, మీరు కావాలంటే అక్కడ తలదాచుకోవచ్చు అని చెప్పేసి అంటే అప్పుడు యోసేపు మరియను తీసుకుని ఆ పశువుల శాలకి వెళ్ళిపోయి పశువుల శాలలో ఆ పశువుల మధ్య మరియకి ప్రసవేదన కలుగుతూ ఉంటే, నొప్పులు వస్తూ ఉంటే అక్కడ కాన్పు జరిగి యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కడ పుట్టాడు? పశువుల శాలలో ఆయన జన్మించాడట. పశువుల శాలలో జన్మించినటువంటి ఆ యొక్క శిశువును అనగా యేసుక్రీస్తు ప్రభుల వారిని పశువుల తొట్టిలో పొత్తిగుడ్డలు చుట్టి ఆ పశువుల తొట్టిలో పరుండబెట్టారంట. పశువుల తొట్టిలో పరుండబెట్టగానే మనకి వెంటనే అక్కడతో సీన్ కట్ అయిపోతుంది. అక్కడ కట్ అయిపోయి వెంటనే హేరోదు దగ్గరికి సీన్ మారిపోతుంది. అక్కడికి ఎంతమంది వచ్చారు? 3 జ్ఞానులు హేరోదు దగ్గరకు వచ్చారు. హేరోదు దగ్గరకు వచ్చేసి హేరోదుతో మాట్లాడుతూ ఉన్నారనమాట. అయ్యా, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అనేటువంటి ప్రశ్న హేరోదుని అడిగితే హేరోదు కలవరం చెంది, నేను రాజుగా ఉండగా మరొక రాజు ఎలా పుట్టాడు, ఎక్కడ పుట్టాడు అనేటువంటి సందేహాలతో కూడినటువంటి ఆలోచనతో ఆయనకి అర్థం కాక మరి ఆ పుస్తకాలు ఈ పుస్తకాలు అన్ని తీసుకొని వచ్చి పరిశీలించి మొత్తానికి ఆయన పుట్టాడన్న సంగతిని నిర్ధారించుకొని ఈ 3 జ్ఞానులతో చెప్పాడు. ఏమనంటే, ఇదిగో మీరు వెళ్ళిపోయి ఆ రాజు ఎక్కడ ఉన్నాడో చూసి అతన్ని దర్శించుకొని వచ్చి నాకు సమాచారం చెప్పండి, మీరు వచ్చిన తర్వాత నేను కూడా వెళ్ళిపోయి దర్శిస్తాను అని చెప్పేసి అనగానే ఈ 3 జ్ఞానులు హేరోదు దగ్గర నుండి బయలుదేరి వెళ్ళిపోయి యేసుక్రీస్తు ప్రభుల వారు పశువుల శాలలో ఉండగా ఆ పశువుల శాలకి వెళ్ళిపోయి
యేసుక్రీస్తు ప్రభుల వారిని చూసి ఆయనకి నమస్కరించి బంగారమును సాంబ్రాణిని బోలమును సమర్పించి వాళ్ళు అక్కడి నుండి ఈ ముగ్గురు జ్ఞానులు కూడా వారి దేశానికి వాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళు వెళ్ళిపోయే సమయానికి దేవదూత గొల్లల దగ్గరికి వెళ్ళిపోయి గొల్లలకి చెప్పింది అనమాట, ఇదిగో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పరుండబెట్టి ఉండుట మీరు చూస్తారు, మీకు ఇదే ఆనవాళ్ళు అనగానే ఈ గొర్రెల కాపర్లు కూడా పరిగెత్తుకుంటూ వచ్చి పశువుల శాలకి వెళ్ళిపోయి ఆ పశువుల తొట్టులో పరుండున్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని చూసి ఆనందించి ఆయనను స్తుతించి వాళ్ళు కూడా బయలుదేరతారు. ఇంకా తర్వాత పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలు కూడా ఆ ప్రాంతం అంతటిని, అంటే ఆ పశువుల శాలను అంతటిని కూడా కమ్ముకొని సంతోషంగా స్తుతిగానాలు చేయడము జరిగింది అనేటువంటి ఆలోచన ఈరోజు యావత్ క్రైస్తవ సమాజం కలిగి ఉంది. ఇది నిజమంటారా? ఇది నా ప్రశ్న. ఇది నిజము అని చెప్పేసి నన్ను మీరు భావిస్తూ ఉన్నారా? ఒక్కసారి ఆలోచన చేయండి. యేసుక్రీస్తు ప్రభుల వారు అంటూ ఉన్నాడు, సత్యమును గూర్చి నేను సాక్ష్యం ఇవ్వడానికి నేను పుట్టాను, సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి నేను పుట్టాను, నిజం చెప్పడానికి నేను పుట్టాను, ఉన్నది ఉన్నట్లుగా ఉన్నదానిని నేను తెలియజేయడానికి నేను పుట్టాను, యథార్థమైన దానిని మీకు తెలియజేయడానికి నేను పుట్టాను, అబద్ధాలు చెప్పడానికి, కల్పనా కథలు చెప్పడానికి, లేనివి ఉన్నట్లుగా ఉన్నవి లేనట్లుగా చెప్పడానికి నేను పుట్టలేదు అని చెప్పేసి నిజాయితీతో కూడినటువంటి సమాధానాన్ని ఆ రోజు యేసుక్రీస్తు ప్రభుల వారు పిలాతుతో ఎలాగైతే చెప్పాడో, ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని లేఖనాల్ని రాయించేటప్పుడు కూడా అలాగనే యథార్థంగా దేవుని యొక్క ఆత్మశక్తితో తన సేవకులను ఆధారం చేసుకుని రాయించినట్లుగా దీనికి కూడా లేఖనాధారాలు కనపడుతూ ఉండగా, ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ కథలో, అంటే ఎక్కడైతే మరియా యోసేపులు దేవదూతల ద్వారా దర్శనాలు పొందుకున్నారో అక్కడ నుండి ఆ పశువుల శాలలో దేవదూతలు అందరూ ఆయన్ని స్తుతించి ఆరాధించారో అక్కడ వరకు ఈరోజు చాలా మంది క్రైస్తవులు ఇదే ఆలోచన, ఇదే అవగాహన కలిగి ఉన్నారు. ఏంటి? మొట్టమొదటిగా మనం ఆలోచన చేద్దాం. వాస్తవానికి నేను ఫస్ట్ చెప్పాను కదా, యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టగానే ఆయనను వెతుక్కుంటూ తూర్పు దేశం నుండి ఎంతమంది జ్ఞానులు వచ్చారు అని. ముగ్గురు అనగానే అందరూ చాలా సంతోషంగా అవును అన్నట్లుగా తలలు ఊపారు. వాస్తవానికి లేఖనాల్లో ఇంకెక్కడైనా కానీ జ్ఞానులు ముగ్గురు వచ్చారని రాయబడింది. ఇంకొంతమంది ఏమంటారంటే నలుగురు వచ్చారండి, ముగ్గురేమో యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టినప్పుడు ఆయన దర్శించుకున్నారు, ఒక ఆయన కొంచెం లేట్ అయ్యాడు, లేట్ అయ్యి ఆయన వచ్చి ఆయన సిలువ మీద వేలాడుతూ ఉన్నప్పుడు ఆయన దగ్గరకు వచ్చేసి ఆయన దర్శించుకున్నాడు అని చెప్పేసి ఈరోజు చాలా పెద్ద పెద్ద మేధావులైన సేవకులు ప్రకటిస్తూ ఉన్నారు. వచ్చిన జ్ఞానులు ముగ్గురని గాని, వచ్చిన జ్ఞానులు నలుగురని గాని లేఖనాల్లో ఎక్కడైనా రాయబడిందా అని అంటే ఎక్కడా రాయబడాలి. కావాలంటే మీరు లేఖనాలను పరిశీలన చేయండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం, రాజైన హేరోదు దినముల యందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పారు. ఇక్కడ ఎంతమంది వచ్చారని రాయబడింది? జ్ఞానులు అని మాత్రమే రాయబడింది, కానీ ముగ్గురు వచ్చారని ఎక్కడా కూడా లేఖనాల్లో రాయబడలేదు. ఆ సంగతిని మనం గమనించాలి. కానీ మనం వేసే స్కిట్లలో కానీ లేకపోతే మనం ప్రకటించేటువంటి బోధలో కానీ చాలా మంది ఏం చెబుతారని అంటే జ్ఞానులు అనగానే ముగ్గురు అని చెప్పేసి వాళ్ళు ఇంకొక ఫార్ములా కూడా చెబుతారు. లేఖనాల్లో రాయబడలేదు కానీ అని అంటే వాళ్ళు అంటారు, లేఖనాల్లో రాయబడలేదు కానీ 3 వస్తువులు కనపడుతున్నాయి అక్కడ అని అంటారు. ఏంటవి? బంగారము, బోలము, సాంబ్రాణి. బంగారము, బోలము, సాంబ్రాణి, ఈ 3 ఒక్కొక్కరు ఒక్కొక్కటి తెచ్చారు అని చెప్పేసి అంటూ ఉంటారు. వాస్తవానికి ఒక రాజును దర్శించడానికి వెళ్తూ ఉన్నప్పుడు, ఒక రాజుని ఘనపరచడానికి వెళ్తూ ఉన్నప్పుడు ఒకటే తీసుకుని వెళ్ళడం అనేది జరగదు. వచ్చిన ముగ్గురు జ్ఞానులు అని గనక భావిస్తే ఆ ముగ్గురు జ్ఞానులు కూడా అంటే వచ్చిన ఒక్కొక్క జ్ఞాని బంగారము, సాంబ్రాణి, బోలము కలిసి ఒక ప్యాకెట్లో పట్టుకొని వస్తారు. లేఖన భాగంలో జ్ఞానులైతే వచ్చారు, కానీ ఇంతమందే వచ్చారు అనడానికి ఏ లేఖన ఆధారం కూడా లేదు. కానీ చాలా మంది జ్ఞానులు అనగానే ముగ్గురు అని అంటారు. ఇంకొక ప్రశ్న ఏంటంటే, ఈ జ్ఞానులు వచ్చి మనం ఆలోచన చేస్తాం, వీళ్ళు హేరోదు దగ్గర నుండి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు పశువుల శాలలో శిశువుగా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ఆయనకి నమస్కరించి ఈ బంగారము, బోలము, సాంబ్రాణిని సమర్పించారు అనేటువంటి భావనలో చాలా మంది క్రైస్తవులు ఉంటారు. వాస్తవానికి జ్ఞానులు ఎక్కడికి వెళ్ళారు? పశువుల శాలకి వెళ్ళారా?
చూడండి లేఖన భాగం 9వ వచనం నుంచి. వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి, ఎక్కడికి వచ్చారంట? వాళ్ళు ఇంటిలోనికి వచ్చారు. ఎక్కడికి వచ్చారు అని అంటే పశువుల పాకకి కాదు, పశువుల శాలకి కాదు, వాళ్ళు ఇంటిలోనికి వచ్చారు. అప్పటికి యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మించడం జరిగిపోయింది. యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మించి దాదాపుగా సంవత్సరన్నర కాలం అవుతుంది. సంవత్సరన్నర వయసు కలిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు వీళ్ళు మరియ ఉన్న ఇంటికి వెళ్ళిపోయి ఆయనను దర్శించుకొని అప్పుడు వారి పెట్టెలను విప్పి, ఒక్కొక్కళ్ళు పెట్టెలను విప్పారు. ఎంతమంది వచ్చారో తెలియదు. బంగారమును సాంబ్రాణిని బోలమును సమర్పించి ఆయనను పూజించి నమస్కరించి తిరిగి మరలా వారి దేశాలకు వారు వెళ్ళినట్లుగా లేఖనాలు చాలా స్పష్టంగా రాయబడుతూ ఉంటే, కానీ జరగని దానిని జరిగినట్లుగా అసత్యాన్ని ఈరోజు క్రైస్తవ సమాజంలో ఈ క్రిస్మస్ సీజన్లో ఎక్కువగా ముందుకు తీసుకుని వెళ్ళడం అనేది మరింత బాధాకరం. అయితే వీళ్ళు ఎంతమంది అనేది లేఖనాల్లో రాయబడలేదు. వాళ్ళు వచ్చింది శిశువు ఉండిన ఇంటికి గాని పశువుల శాఖకు మాత్రం కానే కాదు అనే లేఖన భాగం చాలా స్పష్టంగా రాయబడింది. ఆయన ఎక్కడ పుట్టాడు అని చెప్పేసానంటే లూకాసు వార్త 4వ అధ్యాయంలో రాయబడింది ఒక మాట చూడండి. యోసేపు దావీదు వంశములో గోత్రములో పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యోదియాలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండిన గనుక తన తొలిచూలు కుమారుని కని, ఈ మాటలను బాగా గమనించండి, తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండ పెట్టెను. వీళ్ళు ఎక్కడ కన్నారు యేసుక్రీస్తు ప్రభుల వారిని? జనాభా లెక్కలు వేయడానికి ఒక అదేమంటారు ఆజ్ఞ జారీ చేయబడినప్పుడు అనేకులు వచ్చి, అంటే పలు ప్రాంతాల నుండి, పలు ప్రదేశాల నుండి, పలు మార్గాల నుండి అనేకులు యూదులు బెత్లెహేముకు వచ్చినప్పుడు వాళ్ళందరి కొరకు గవర్నమెంట్ ఏం చేసింది? కొన్ని సత్రాలను ఏర్పాటు చేసింది. బహుశా యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టింది వాళ్ళు ఏర్పాటు చేయబడినటువంటి సత్రాలలో అనడానికి కొంత ఆలోచన చేయడానికి ఒక అవకాశం ఉంది. అందుకే వాళ్ళు అంటూ ఉన్నారు చూడండి, తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున. అంటే ఆ సత్రంలో కూడా వాళ్ళకి స్థలం లేకపోయేసరికి ఆ శిశువును పట్టుకుని వీళ్ళు ఎక్కడికి వెళ్ళారంట? పశువుల తొట్టిని ఒక దానిని ఆధారం చేసుకుని, దానికి కూడా ఒక నమూనా ఉంది. ఆ పశువుల తొట్టి ఎలాగుంటది, దాన్ని ఎందుకు ఉపయోగిస్తారు, అసలు నిజంగా అక్కడ పశువులు ఉంటాయి లేదా అన్నదానికి కూడా ఒక నమూనా ఉంది. స్థలము లేక ఆయనను పశువుల తొట్టిలో పరుండ పెట్టారు కానీ పశువుల పాకలో ఆయన పుట్టలేదు. కానీ మనం యేసుక్రీస్తు ప్రభువు పుట్టాడు అనగానే మనకి గుర్తొచ్చేది వెంటనే పశువుల పాక. జ్ఞానులు అనగానే మనకి వెంటనే గుర్తొచ్చేది ముగ్గురు జ్ఞానులు. ఎందుకు ఈ మాటలన్నీ కూడా నేను ప్రకటిస్తూ ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నానంటే, సరేనండి ముగ్గురు జ్ఞానులు కాదు కానీ జ్ఞానులు వచ్చారు. పశువుల శాఖలో పశువుల పాకలో పుట్టలేదు కానీ ఎక్కడో పుట్టాడు, సత్రంలోనో లేకపోతే వారికి అనుకూలంగా ఉన్న ప్రదేశంలోనో ఎక్కడో పుట్టాడు. కానీ పశువుల తొట్టిలో మాత్రం ఆయనను పరుండబెట్టినట్లుగా మనకి లేఖనాలు కనపడుతున్నాయి. దీనివల్ల మనం సాధించింది ఏంటి? ఈ జ్ఞానాన్ని ప్రదర్శించి ఈ లేఖనాలను వివరించి మనం నేర్చుకున్నది ఏంటి అని కనుక ప్రశ్నిస్తే ఈ మాటలన్నీ చెప్పడానికి ఒక కారణం ఉంది. అదేంటంటే, ఇది కేవలం కొన్ని విషయాలు మాత్రమే, జరగని విషయాలని జరుగుతున్నాయి అన్నట్లుగా వీటిని ప్రకటించిన విధానాన్ని బట్టి ఈరోజు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పుట్టుక యొక్క విజువల్స్ కూడా మారిపోయాయి. అనగా యేసుక్రీస్తు ప్రభు పుట్టాడు అనగానే వెంటనే పశువుల పాకలు, జ్ఞానులు అనగానే ముగ్గురు, ఇలాంటి వాటి మీద దృష్టిని కేంద్రీకరించి స్కిట్ల మీద వాటి మీద వీటి మీద అత్యాశక్తిని గనపరిచి జరగని దానిని జరిగినట్లుగా ఈ సమాజానికి ప్రకటించేటువంటి తీరు ఎక్కువైపోతూ ఉండగా అసలు దేవుడు ఎందుకు పుట్టాడు అని చెప్పేసి నన్ను ఆలోచన చేసినప్పుడు ఆయనే చెప్పాడు సమాధానం, నేను సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి నేను పుట్టాను. ఎందుకు పుట్టాడంట? సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి నేను పుట్టాను. కానీ వీటిలో ఎక్కడైనా సత్యం ఉందా అంటే సత్యం లేదు. మన ఆలోచనలో, మన తలంపుల్లో క్రిస్మస్ అనగానే మనం ఆలోచన చేస్తున్న పనుల్లో ఎక్కడా కూడా సత్యం లేదు.
సత్యాన్ని దాటుకొని అసత్యంలో పడిపోయి దేవుడు ఎందుకోసమే పుట్టాడో ఆ పుట్టుకకు మచ్చ తీసుకొని వచ్చేటువంటి వ్యక్తులంగా, క్రైస్తవులుగా ఈరోజు దేవుని ఎదుట మనం కనబడుతూ ఉన్నాం. ఆయన ఎందుకు పుట్టాడు అని అంటే ఆయనే చెబుతూ ఉన్నాడు, సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి నేను పుట్టాను. నిజంగా క్రిస్మస్ సీజన్లో జ్ఞానులనే ఆధారం చేసుకొని మనం ఈ సమాజానికి ఏదైనా నీతి నేర్పాలి అని అంటే, జ్ఞానులు అనగానే ముగ్గురు అని, వాళ్ళు పశువుల పాకకి వెళ్ళారు అని కానీ మనం బోధించాల్సిన అవసరం లేదు, దానిని చూపించాల్సిన అవసరం లేదు. కానీ జ్ఞానులు ఏం చేశారో దానిని గనక మనం చేయగలిగితే నిజంగా దేవునిని మనం సంతోషపెట్టిన వాళ్ళం అవుతాం. ఆయన పుట్టినందుకు మనం ఒక మంచి విలువను ఆయనకి ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఏం చేశారు జ్ఞానులు? జ్ఞానులు ఏం చేశారు? వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టగానే ఆకాశంలో ఏం వెలిసిందంట? నక్షత్రం వెలిసింది. ఆ నక్షత్రాన్ని చూశారు వీళ్ళు. అంటే అది యేసుక్రీస్తు ప్రభుల వారు పుడితేనే ఆ నక్షత్రం వస్తుంది. అంటే ఆ నక్షత్రం ఆకాశంలో వెలిసే టయానికి జ్ఞానులు ఎక్కడున్నారు అని అంటే, వారు తమ తమ దేశాల్లోనే ఉన్నారు. వాళ్ళు తమ దేశాల్ని వదిలిపెట్టి మరలా ఇజ్రాయేలీలోని ఆ బెత్లెహేము పురానికి ఆ కాలంలో ఫ్లైట్లు లేవు. ఆ కాలాల్లో లేకపోతే రోడ్లకు సంబంధించినటువంటి వస్తువులు అవి లేవు. అలాంటి వనరులు వాళ్ళకి ఏమి లేవు. ఒకవేళ వాళ్ళు ప్రయాణించుకుంటూ వెళ్ళాలి అని అంటే, అప్పుడు ప్రయాణాలకు ఉపయోగకరంగా ఉన్నటువంటి వాహనాలు ఏమైనా ఉన్నవి అని అంటే అవి ఒంటెలు మాత్రం. ఒంటెలు ఎంత దూర ప్రయాణాలైనా కానీ ఒంటెల మీద వాళ్ళు వెళ్ళడం అనేది జరుగుతూ ఉండేది. అధికమైనటువంటి బరువులను వాళ్ళు మోసుకుంటూ వెళ్ళాలంటే గాడిదలను ఉపయోగించేవాళ్ళు. కానీ ఆ గాడిదలు కూడా కొంతవరకే. ఎక్కువ కాలం ప్రయాణం చేస్తూ ఎక్కువ ప్రాంతాలు సందర్శించాలి అని అంటే ఒంటెలు బాగా ఉపయోగపడేవి. ఒంటెలు రవాణా వ్యవస్థకి బాగా సహకరించేవి ఆ కాలంలో. సో వాళ్ళు బహుశా తూర్పు దేశం అని అంటే మన ఇండియా, లేకపోతే చైనా, లేకపోతే పాకిస్తాన్, అలాగే పలు దేశాలు ఉన్నాయి కదా ఇజ్రాయిల్కి. ఇలాంటి దేశాల్లో నుండి ఈ తూర్పు దేశపు జ్ఞానులు బయలుదేరి ఇజ్రాయిల్కి వెళ్ళడానికి ఎంత కాల వ్యవధి పడుతుంది చెప్పండి? వాళ్ళు ఏం చేశారు అని చెప్పేసి అంటే, నక్షత్రము వెలిసిన వెంటనే అరే ఆకాశంలో ఒక నక్షత్రం వచ్చింది, ఇప్పటి వరకు ఆ నక్షత్రాన్ని మనం చూడలేదు, అది ఎంతో దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంది, ఇప్పటి వరకు మనం అలాంటిది చూడలేదు, దీని గురించి మన గ్రంథాలలో ఏమైనా రాయబడిందా అని చెప్పేసి వాళ్ళు పరిశీలన చేసినప్పుడు వాళ్ళకి కనబడింది, ఒక రాజు పుట్టినప్పుడు, ఏ దేశానికో ఏ ప్రాంతానికో ఏ రాష్ట్రానికో రాజు పుట్టినప్పుడు ఆ నక్షత్రం రాదంట. సర్వ మానవాళి కొరకు ఒక రాజుగా జన్మించే వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆయన పుట్టినప్పుడు మాత్రమే ఆ ఆకాశంలో నక్షత్రం వెలుస్తుంది అన్న సంగతి వాళ్ళ లేఖనాల్లో రాయబడినప్పుడు, వాళ్ళ గ్రంథాల్లో లిఖించబడినప్పుడు, దానిని ఆధారం చేసుకుని ఆ నక్షత్రాన్ని వెంబడిస్తూ ముందుకు కొనసాగడం వాళ్ళు ప్రారంభించారు. ప్రయాణాన్ని మొదలు పెట్టారు. వాళ్ళు ప్రయాణించేటప్పుడు ఎలాంటి ప్రయాణము అని చెప్పేస్తారంటే, వాళ్ళది బంగారాన్ని, సాంబ్రాన్ని, పోలాన్ని పెట్టెలుగా పట్టుకొని పెట్టెల్లో తీసుకొని వచ్చారంట. అక్కడ నుండి ఇక్కడికి రావాలంటే ఆ రోజుల్లో దారి దోపిడీలు కూడా ఎక్కువగా జరిగేవి. మధ్య గమనిస్తున్నారో లేదో, న్యూస్లో ఎక్కువగా వినపడుతుంది ఏంటంటే, అర్ధరాత్రుల పూట హైవేల మీద పోతా ఉంటుంటే 10 మంది కలిసి వచ్చే వాహనాలని అడ్డుకొని ఆ వాహనాల్లో ఉన్న వాళ్ళని కొట్టి వాళ్ళ దగ్గర నుండి మొబైల్ ఫోన్లను, లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులను, విలువైన వస్తువులను లాక్కొని హైవేల్లో ఎవరికంటికి కనపడకుండా పోతున్నారు. అవి ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ఈ ఏలూరు, అలాగనే ఏలూరు, కాకినాడ, వైజాగ్ ఇటు వెళ్ళేటువంటి హైవేల్లో, అలాగనే హైదరాబాద్ వెళ్ళేటువంటి హైవేల్లో ఇలాంటి దారి దోపిడీలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. వాటిని గురించి ఈ అనేక రకాలైనటువంటి వార్తలు ఈ రోజు రావడం అనేది జరుగుతుంది. ఆ రోజుల్లో ఇలాంటి దారి దోపిడీలు మరీ ఎక్కువగా ఉండేవి. మరి అలాంటి దారి దోపిడీలు జరుగుతూ ఉండగానే వీళ్ళు అలాంటి విలువైనటువంటి వస్తువులను పట్టుకొని వాళ్ళు ప్రయాణం చేసి ఇజ్రాయేలు దేశం వరకు వాళ్ళు ఎంత శ్రమించి వచ్చి ఉంటారో, ఎన్ని రోజులు ప్రయాణం చేసి ఉంటారో ఒక్కసారి ఆలోచన చేయండి. జ్ఞానుల నుండి మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి నీతి ఏంటంటే, వాళ్ళు క్రీస్తుని వెతుక్కుంటా ఆకాశంలో నక్షత్రం పుట్టింది, లోకరక్షకుడు జన్మించాడు అనేటువంటి విషయం తెలిసిన వెంటనే వీళ్ళు చేసిన అత్యంత ప్రాముఖ్యమైనటువంటి పని, ఆలస్యం చేయకుండా ప్రయాణాన్ని మొదలు పెట్టారు. వాళ్ళు కొంచెం ఆగుదాంలే, ఈ రోజు ఆగుదాంలే, వేరే వాళ్ళు వెళ్తారులే, మనం ఈ దేశం కాకుండా ఆ దేశానికి వెళ్ళిపోయాను, చూడాల్సినటువంటి అవసరం ఏంటి అని చెప్పేసిన ప్రయాణాన్ని మానుకున్నారు. వాళ్ళు మానుకున్నారు. కానీ వాళ్ళ ప్రయాణము ఎంతో ప్రయాసతో కూడుకుంది. వాళ్ళ ప్రయాణము ఎంతో భారంతో కూడుకుంది. వాళ్ళ ప్రయాణము ఎంతో భయానకమైనది. అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారిని చూడడానికి ఎంత దూరము అనేది వాళ్ళు ఆలోచన చేయలేదు.
ఎంత దూరం వెళ్ళాలి అనేది ఆలోచన చేయలేదు. అసలు కనబడతాడో లేదో కూడా వాళ్ళకి అంతగా అవగాహన లేదు. వెళ్ళాలి, వెతుక్కోవాలి, ఎవరెవరినో అడగాలి, అన్ని నమూనాలు చూసుకోవాలి, రాజు అని అంటే పలానా చోట ఉంటాడేమో అని చెప్పేసిన ఉద్దేశంతో ఆలోచనతో వెళ్ళిపోయారు. కానీ అనుకున్న ఆలోచనలు అన్నీ కూడా తారుమారు అయిపోయాయి. కానీ ప్రయాణాన్ని మాత్రం వాళ్ళు కాదనుకోవాలి. ప్రయాణించాల్సిందే, వెళ్ళాల్సిందే, ఎలాగైనా సరే ఆ యేసుక్రీస్తు ప్రభుల వారిని చూడాల్సిందే, ఆ రాజుని ఒక్కసారైనా దర్శించాల్సిందే అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ప్రయాణించి వాళ్ళు ముందుకు వెళ్తూ ఉన్న విధానాన్ని మనం పరిశీలన చేయాలి. జ్ఞానుల నుండి మనం నేర్చుకోవాల్సిన అత్యంత ప్రాముఖ్యమైనటువంటి పాఠం క్రీస్తు యొద్దకు ప్రయాణించడం. ఏంటంటే క్రీస్తు యొద్దకు ప్రయాణించడం. చాలా మంది ఈరోజు క్రీస్తు యొద్దకు ప్రయాణించడము అనంటే, దేవుని యొద్దకు ప్రయాణించడము అనంటే ఏదో కాదని మన అందరికి ఉన్నటువంటి భావన ఒకటే. మనం ప్రభు కోసం ఎక్కడికి వెళ్తాం చెప్పండి? ప్రభు కోసం ఎక్కడికి వెళ్తాం? మనం మందిరానికి వెళ్తాం. కానీ ఈ మందిరానికి వెళ్ళాలి అనంటే, దేవుని సన్నిధికి వెళ్ళాలి అనంటే మనకి చాలా రకాలైనటువంటి వసతులు ఉండాలి, అనుకూలత ఉండాలి. అలాగుంటేనే మనం దేవుని యొక్క మందిరానికి వెళ్ళేటువంటి పరిస్థితులు. చాలా మంది దేవుని మందిరానికి ఎలాగని వెళ్ళాలనుకుంటే పెద్ద పెద్ద మందిరాలు అయితే వెళ్ళాలి, లేకపోతే ఎక్కువగా పాపులర్ అయినటువంటి సేవకులైతే మనం వెళ్ళాలి అనేటువంటి ఆలోచనలతో వెళ్ళేవాళ్ళు కొంతమంది. ఇంకొంతమంది ఎలాగుంటారు అని చెప్పేసినంటే అన్ని పనులైతేనే వెళ్ళాలి, అన్ని తీరితేనే వెళ్ళాలి, ఖాళీగా ఉంటేనే వెళ్ళాలి. అందుకే కదా చాలా మంది మందిరాలకి రానప్పుడు సేవకులు అడుగుతారు, ఎందుకమ్మా ఈ రోజు రాలేదు అని అంటే, బట్టలు ఎక్కువ ఉన్నాయన్న అందుకే రాలేకపోయా, అంటులు ఎక్కువ ఉన్నాయన్న అందుకే రాలేకపోయా, ఇదిగో మా అక్కయ్య వచ్చింది, మా అన్నయ్య వచ్చాడు, మా తమ్ముడు వచ్చాడు, మా అమ్మ వచ్చింది, వాళ్ళందరికీ వండి పెట్టేసరికి లేట్ అయింది. ఎక్కడి నుండి ఎక్కడికి రావడానికి? ఒక బజారు నుండి మరొక బజారుకి రావడానికి, ఒక వీధి నుండి మరొక వీధి రావడానికి, ఒక కాలనీ నుండి ఒక కాలనీకి రావడానికి, అనేక రకాలైనటువంటి కారణాలు ప్రభు దగ్గరికి రావడానికి. ప్రభు సన్నిధికి చేరి ఆయనను మనసారా స్తుతించి సంఘముతో కలిసి ఆయనను ఆరాధించడానికి ఇన్ని కారణాలు మనం చెబుతాం. ఇన్ని అనుకూలంగా ఉంటేనే, పరిస్థితులు బాగుంటేనే, సమయం అనుకూలిస్తేనే, మన పనులన్నీ కూడా పూర్తయిపోయి మనం ఖాళీగా ఉంటేనే అప్పుడు దేవునికి మనం సమయాన్ని కేటాయించి ఆయన దగ్గరికి వెళ్ళడానికి మనం ప్రయత్నం చేస్తాం. కానీ ఒకవేళ చిన్న పనున్న, అతి స్వల్పమైనది, అతి చిన్నది ఉన్నా కానీ దేవుని సన్నిధిని ఆటంకపరిచి అక్కడికి వెళ్లకుండా ఉండి ఈ పనులలోనే నిమగ్నమైపోయేటువంటి బ్రతుకుతూ ఉన్న క్రైస్తవులు ఈరోజు చాలా మంది ఉన్నారు. ఒకసారి నేను సేవకుడిగా లేను, నేను యవనస్తుల పరిచర్యలో నేను వాడబడుతూ ఉన్నప్పుడు నేను వెళ్ళేటువంటి సంఘంలో ఒక సహోదరుడు ఎప్పుడు కూడా దేవుని మందిరానికి క్రమం తప్పకుండా వచ్చేవాడు. వచ్చి ప్రభువుని ఆరాధించేవాడు. ప్రభువుని ఆరాధిస్తూ ఉండగానే నేను గమనిస్తూ ఉన్నాను, ఒక 2 వారాల నుండి తను కనబడడం లేదనమాట దేవుని సన్నిధిలో. నాకు అర్థం కాక ఎందుకు తను రావడం లేదు అనేటువంటి ఆలోచనతో నేనే ఆ కారణాన్ని కనుక్కోవాలనేటువంటి ఉద్దేశంతో తన దగ్గరికి వెళ్ళిపోయి, ఏంటన్నా ఎందుకు రావట్లేదు, 2 వారాల నుండి మందిరంలో ఎందుకు కనపడలేదు అని చెప్పేసినంటే తను చెప్పినటువంటి సమాధానం, వరల్డ్ కప్ స్టార్ట్ అయిందన్న, ప్రతి ఆదివారం కూడా మ్యాచ్లు వస్తూ ఉన్నాయి, ఆదివారాలు ప్రత్యేకంగా ఇండియాకి ప్రత్యేకమైన మ్యాచ్లు ఉన్నాయి, సో వాటిని ఆలోచన చేసి నేను మందిరానికి రాలేకపోతున్నా అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ ఎక్కువ అంటారా, దేవుని సన్నిధి ఎక్కువ అంటారా? ఈ లోక సంబంధమైనటువంటి సంతోషాలు కావాలి అని అనుకుని దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నటువంటి క్రైస్తవుల యొక్క జనాభా ఎంత ఎక్కువ చెప్పండి. ఇంకా నిజంగా చెప్పాలి అని అంటే ఈరోజు చాలా మంది, అంటే జనవరి మొదలుకొని నవంబర్ వరకు కూడా కనపడని క్రైస్తవులు ఈ డిసెంబర్లోనే కనపడతారు. ఎందుకు చెప్పండి ఒకసారి? దేవుడి మీద ప్రేమతోన, వాక్యం వినాలనేటువంటి ఆతృతతోన, దేవుని గణపరిచి స్తుతించి ఆయన నామాన్ని మహిమపరచాలనేటువంటి మంచి ఉద్దేశంతోన కాదు. ఎక్కడ లేని క్రైస్తవులు అందరూ కూడా రోడ్ల మీద కనపడుతూ ఉంటారు. సెమీ క్రిస్మస్ అంటే తండోపతండాలుగా అలంకరించుకుని సంతోషంగా ఘనంగా ఆ యొక్క స్థలాల్లో కనపడతారు. కారణం ఏంటి అంటే దేవుని యొక్క వాక్యం కోసం కాదు, ప్రభు మీద ప్రేమతో కాదు, ఈ జ్ఞానుల్లాగా ఎలాగైనా సరే ఆ ప్రభువుని దర్శించాలి అనేటువంటి ఉద్దేశంతో కాదు. ఎందుకు వస్తారయ్యా ఈ సెమీ క్రిస్మస్ కూడికలకు అని అంటే ఎక్కువ శాతం
పిల్లలు స్కిట్లు వేస్తారండి, డ్యాన్స్ ప్రోగ్రాంలు ఉంటాయండి, ఇంకా కేక్ కటింగ్లు ఉంటాయండి, పలు రకాల కార్యక్రమాలు నిర్వహిస్తారండి సెమీ క్రిస్మస్లో. అందుకని చెప్పేసి నేను సంవత్సరం అంతా మందిరానికి నడిపించిన క్రైస్తవులు కూడా ఈ పండగల టైంలో మాత్రం పని కట్టుకొని దేవుని యొక్క మందిరానికి వెళ్తారు. కారణం, వాళ్ళు ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు. అందుకే వాళ్ళు సంతోషిస్తారు, అక్కడ ఆనందిస్తారు. అక్కడ ఈ లోకంలో దొరకనటువంటి ఎంటర్టైన్మెంట్లు, ఒక కొత్త రకమైన ఎంటర్టైన్మెంట్లు ఈరోజు క్రైస్తవులు కనబడుతున్నాయి కాబట్టి పరుగులు పెట్టుకుంటూ వెళ్తారు. మరి మిగిలిన వారాలు, మిగిలిన నెలలో ఎందుకమ్మా దేవుని యొక్క సన్నిధిలో కనపడవు అని అంటే, ఇంకా ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు ఉంటాయి, ఇంకా కేక్ కటింగ్లు ఎక్కడ ఉంటాయి, ఇంకా పిల్లల డాన్సులు ఎక్కడ ఉంటాయి, స్కిట్లు ఎక్కడ ఉంటాయి, ఇలాంటి ఏం ఉండవు కదండి. వచ్చి ఉపయోగమైంది. ఎంటర్టైన్మెంట్ కోసం దేవుని సన్నిధికి వచ్చే క్రైస్తవులు ఉన్నారు. ఎంటర్టైన్మెంట్ కోసమే దేవుడి సన్నిధికి దూరం అయ్యేటువంటి క్రైస్తవులు కూడా ఈరోజు క్రైస్తవ సమాజంలో కనపడుతూ ఉన్నారు. కానీ ఈ జ్ఞానులను ఒక్కసారి ఆలోచన చేయండి. వీళ్ళు జ్ఞానులంట ఆకాశంలో నక్షత్రాన్ని చూసి ఆయన ఎక్కడో పుట్టాడన్న సంగతిని వాళ్ళు కనుగొని ఎలాగైనా సరే ఆయన దర్శించుకోవాలనే ఉద్దేశంతో కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణించి ప్రభువుని దర్శించుకునే అంతవరకు కూడా వెనక్కడుగు వేయలేదు, వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలన్న ఆలోచన వాళ్ళకి రాలేదు. అలాగున వాళ్ళు బహు ప్రయాసతో కూడినటువంటి ప్రయాణాన్ని కొనసాగించి ప్రభువుని దర్శించుకున్నట్లుగా జ్ఞానులు కనపడుతూ ఉన్నారు. ఈ వివరణ ఈ సెమీ క్రిస్మస్ లో కనబడదు మనకి. ఈ ఆలోచన విధానం జ్ఞానుల్ని ఆధారం చేసుకొని మనకి చిత్ర రూపాల్లో కావచ్చు, స్కిట్ల రూపాల్లో కావచ్చు, వాక్య రూపాల్లో కావచ్చు మనకి కనబడవు. జ్ఞానులు అనగానే కిరీటాలు పట్టుకొని, వెలగలిగిన వస్త్రాలు వేసుకొని హేరోదు రాజు దగ్గరకు వచ్చి 2 డైలాగులు చెప్పి వెంటనే పశువుల శాలకి వెళ్ళిపోయి ప్రభువుని దర్శించుకొని తిరిగి వెళ్ళిపోతాం. అంతవరకే క్రైస్తవ సమాజంలో జ్ఞానులకు ఉన్నటువంటి ఆలోచన విధానం, జ్ఞానుల పట్ల కలిగినటువంటి ఆలోచన విధానం, అవగాహన. వాళ్ళు చేసిన ప్రయాణం సాధారణమైనది కాదు. వాళ్ళు చేసిన ప్రయాణం స్వల్పమైనది కాదు. వాళ్ళు క్రీస్తు కొరకు శ్రమించి సమస్యలను దాటుకుంటూ, శ్రమలను దాటుకుంటూ ప్రయాణించి వాళ్ళు ప్రభువుని చేరుకున్నట్లుగా మనకి లేఖనాలు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. రెండవదిగా మనం ఆలోచన చేయాల్సింది ఏంటి అని చెప్పేసినంటే, జ్ఞానులు హేరోదు రాజు దగ్గరకు వచ్చేసి అన్నారు, అయ్యా యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు, ఆయన్ని మేము దర్శించడానికి వచ్చాము అని చెప్పేసి అన్నారు. వచ్చి, నాకు కూడా తెలియదయ్యా, ఒకవేళ ఆయన ఎక్కడ ఉన్నాడో నువ్వే మాకు సమాచారం ఇవ్వు అని హేరోదు రాజు చెప్పగానే వీళ్ళు కూడా చేసేదేం లేక ప్రయాణిస్తూ ఉంటే ఆ నక్షత్రము మరలా వాళ్ళకి దారి చూపించింది. శిశువు ఎక్కడైతే పుట్టాడో ఆ ఇంటి వరకు కూడా ఆ నక్షత్రం వారికి దారి చూపిస్తే ఆ ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళు యేసుక్రీస్తు ప్రభుల వారిని చూసి బంగారాన్ని, బోలాన్ని, సాంబ్రాన్ని సమర్పించినట్లుగా మనకి లేఖనాలు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. ఇక్కడ మనం కొంచెం ఆగి మరొక ఆలోచన చేయాలి. అదేంటి అని అంటే, వాస్తవానికి దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మనం ఏం ఆలోచన చేస్తాం? ఎందుకు వెళ్తాం దేవుని మందిరానికి? ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఏదైనా ఎంటర్టైన్మెంట్ ఉంటే వెళ్ళడానికి ఇష్టపడతాం. అంటే అందరూ అందుకోసం కాదు. ఈ పండగల టైంలో దేవుని మందిరానికి వెళ్ళేటువంటి మనుషుల గురించి మనం మాట్లాడుకోవడం లేదు ఇప్పుడు. ఇక మిగిలిన జనవరి మాసం నుండి నవంబర్ వరకు కూడా మరి మందిరాలకు ఎవరు వెళ్ళాలంటే వెళ్తారు. చాలా మంది క్రైస్తవులు వెళ్తారు, భక్తితోనే వెళ్తారు, చాలా ఆలోచనలతో కలిగి వెళ్తారు. కానీ వెళ్ళడానికి గల కారణం ఏంటి అని గనక మనం వారిని ప్రశ్నిస్తే చాలా మంది క్రైస్తవులు చెప్పేటువంటి సమాధానం, దేవుని మందిరానికి ఎందుకు వెళ్తారు అంటే ప్రార్థన చేయడానికి. ఎందుకు ప్రార్థన? నా జీవితంలో సమస్య ఉంది, నాకు రోగం ఉంది, నాకు అప్పులు ఉన్నాయి, మా అమ్మాయికి పెళ్ళి అవ్వట్ల, మా అబ్బాయికి జాబ్ రావట్ల, ఇదిగో ఇంట్లో సంతోషం లేదు, సమాధానం లేదు. మరైతే దేవుని మందిరానికి వచ్చి ఆయన అడగగానే లేఖనం ఏం చెబుతుంది? అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టువానికి దొరుకుతుంది కదా, ఆయన అనుగ్రహిస్తాడు కదా. ఆయన సన్నిధికి వచ్చి ఆయనకి ప్రార్థన చేయగానే అడిగిన ప్రతిదీ కూడా అనుగ్రహిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు గనుక, ఆయన చేయగలడు అనేటువంటి విశ్వాసాన్ని మేము కలిగి ఉన్నాం గనుక దినదినము ఏర్పాటు చేయబడినటువంటి కూడికల్లో మేము పాలు పంపులు పొందుకుంటూ ప్రభు యొక్క సన్నిధిలో కూర్చుండి మాకు కావాల్సిన దానికోసం ప్రార్థనా రూపంలో ఆయన్ని అడుగుతూనే ఉంటామనే సమాధానాన్ని ఈరోజు క్రైస్తవ సమాజం చెబుతుంది. క్రైస్తవ సమాజం చెబుతుంది ఏంటయ్యా అని అంటే, వాళ్ళకి ప్రభు దగ్గర నుండి ఏదో కావాలి,
అది ఆరోగ్యం కావచ్చు, ఆర్థిక పరమైనటువంటి సహాయం కావచ్చు, కుటుంబంలో సంతోషం కావచ్చు, సమాధానం కావచ్చు, నెమ్మది కావచ్చు, మరి ఏదైనా కావచ్చు. దేవుని దగ్గరికి వస్తున్నాము అని అంటే, దేవుని దగ్గరికి వెళ్తూ ఉన్నాము అని అంటే ఏదో కావాలి. అది కావాలి అని గనుక, అది కావాలి అనేటువంటి కారణంతోనే దేవుని సన్నిధికి వెళ్ళి ఆయనకి ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా మనకి ఈరోజు సమాజం కనపడుతుంది. అయితే నాదొక్క ప్రశ్న, జ్ఞానులు ఎక్కడి నుండి వచ్చారు అని అంటే తూర్పు దేశం నుండి వచ్చారు. వీళ్ళు తూర్పు దేశం నుండి వచ్చి ఇంత ప్రయాసపడి ఆ నక్షత్రాన్ని ఆధారం చేసుకుని ఎలాగో మొత్తానికి దేవుని సన్నిధికి వాళ్ళు చేరుకొని ఆయన నివసిస్తున్నటువంటి గృహానికి చేరుకున్న తరువాత ఆ జ్ఞానుల్లో ఏ ఒక్కరైనా కానీ ఆయనకి ప్రార్థన చేసినట్లుగా మనకి లేఖన భాగం కనపడుతుందా? మనం ఇక్కడ నుండి మనం దేవుని యొక్క మందిరానికి వెళ్ళాము అని అంటే అంతెందుకు, మనం అందరం కూడా బుధవారం శుక్రవారం కలుసుకున్నప్పుడు మనం ఏం చేస్తాం? మనకున్న సమస్యల కోసం, మనకు కావాల్సిన దానికోసం ప్రార్థన చేస్తాం, మంచిదే. కానీ జ్ఞానులు మాత్రం నాకు చాలా విచిత్రం అనిపించింది. తూర్పు దేశము నుంచి అంటే ఎన్నో వందల కిలోమీటర్ల వరకు ప్రయాణించి పుట్టినవాడు లోకరక్షకుడు అన్న సంగతి వీళ్ళకి తెలుసు. ఎందుకంటే వాళ్ళ గ్రంథాల్లో రాయబడింది అదే. యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? ఆయన సాధారణమైన వాడు కాదు కదా, ఆయన కారణ జన్ముడు కదా. ఆయన పుట్టినప్పుడు ఆకాశంలో నక్షత్రం వెలిసింది అని అంటే సాధారణమైన మానవులు పుట్టినప్పుడు ఇలాంటి కార్యాలు జరగవు కదా. మరి ఇంత గొప్ప వ్యక్తిని వీళ్ళు దర్శించినప్పుడు, ఇంత గొప్ప వ్యక్తి దగ్గరికి వీళ్ళు నడిపించబడినప్పుడు, యేసును చూసిన వెంటనే వాళ్ళు ప్రార్థన చేసి, అయ్యా ఇన్ని రోజులుగా మేము ప్రయాణించి నిన్ను వెతుక్కుంటూ వచ్చాం, తిరిగి వెళ్ళేటప్పుడు మా ప్రయాణాల్లో మాకు క్షేమాన్ని ఇవ్వు అనేనా ప్రార్థన చేశారు వీళ్ళు. లేకపోతే మేము ఎంత జ్ఞానవంతులమైనా కానీ నీ అంత కాదు కాబట్టి మాకు కావాల్సినది ఏదో ఒకటి మాకు అనుగ్రహించు అనేటువంటి ఆలోచనతో అయినా దేవుణ్ణి అడిగినట్లుగా మనకి ఎక్కడైనా కనపడుతుందా? కనపడుతుంది. వీళ్ళు ఏం చేశారంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్న ఇంటికి వెళ్ళిపోయారంట, ఆయనను చూశారంట, దర్శించుకున్నారంట. వాళ్ళ పెట్టెలను విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోలమును వారికి సమర్పించి వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారంట. వాళ్ళు ఎందుకు వచ్చారో అంత దూరం నుండి ప్రయాణించి అని అంటే దేవునికి ఇవ్వడానికి వచ్చారు, కానీ దేవుని దగ్గర నుండి తీసుకోవడానికి వాళ్ళు రాలేదు. ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఈ రోజు మనం దేవుని యొక్క సన్నిధికి రావడానికి గల కారణం ఏంటో ఒక్కసారి చెప్పండి. ఎందుకు వస్తాం మనం దేవుని యొక్క సన్నిధానానికి అని అంటే దేవుని దగ్గర నుండి తీసుకోవడానికి. అది ఆరోగ్యం కావచ్చు, ధనం కావచ్చు, సంతోషం కావచ్చు, లేకపోతే ఈ లోక సంబంధమైన పర సంబంధమైన ఆశీర్వాదాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆయన దగ్గర నుండి తీసుకోవడం కోసం మాత్రమే మనం దేవుని సన్నిధికి వస్తాం. కానీ జ్ఞానులు ఏం చేశారంటే అన్ని వందల కిలోమీటర్లు ప్రయాణించి కూడా వాళ్ళు ఆయనను దర్శించుకున్నప్పుడు ఆ పెట్టెలను విప్పి బంగారాన్ని, సాంబ్రాణాన్ని, బోలాన్ని ఆయనకు సమర్పించి ఆయనకి ఇచ్చినట్లుగా మనకు లేఖనాలు కనపడుతూ ఉన్నాయి. ఈ ఉద్దేశాన్ని బట్టి మనం ఆలోచన చేయాల్సింది ఏంటి అని అంటే మనం ఎప్పుడు కూడా తీసుకునేటువంటి క్రైస్తవులుగా ఉండకూడదు, కానీ ఇచ్చేటువంటి క్రైస్తవులుగా మనం ఉండాలి. క్రిస్మస్ని ఆలోచన చేసి, క్రిస్మస్ని ఆధారం చేసుకొని మనం అందరం కూడా సంతోషిస్తూ ఉన్నాం. మనం అందరం కూడా రుచికరమైన వంటలు వండుకుంటూ ఉన్నాం, కొత్త బట్టలు తీసుకుంటూ ఉన్నాం, ఎన్నో రకాలుగా మనకి కావాల్సినవి మనం తీసుకుంటున్నాం. చాలకపోతే ప్రార్థన చేసి ప్రభువా నాకు ఆ కొరతయ్యా, ఈ కొరతయ్యా అని అడుగుతున్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు వాటిని ఇస్తూ ఉన్నాడు, అందులో ఏ సందేహం లేదు. యేసుక్రీస్తు ప్రభుల వారి పుట్టినరోజు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభుల వారి కోసం మనం ఏం చేస్తున్నాం? యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టాడని చెప్పి మన కోసం మనం చాలా చేసుకుంటున్నాం. మనం సంతోషించడానికి మన మందిరాలను డెకరేట్ చేసుకోవడం కావచ్చు, లైటింగ్లు కావచ్చు, స్టార్లు కావచ్చు, కేకులు కావచ్చు, మీటింగ్లు కావచ్చు, ఇంకెన్నో రకరకాలైనటువంటి కార్యక్రమాలతో అలు పెరగకుండా ఈ డిసెంబర్ మాసం అంతా కూడా శ్రమించి శరీరాలను నల్లగొట్టుకుని ఇంత ప్రయాసపడి మనం ఏదో ఒక రకంగా ముందుకు వెళ్తూ ఉన్నాము అని అంటే మన సంతోషం కోసం, మన ఆనందం కోసం. కానీ క్రీస్తు పుట్టాడు అనేటువంటి సంతోషములో ఆయనకి ఇచ్చింది ఏంటి మనం చెప్పండి ఒక్కసారి. యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టాడు అన్న సంగతి తెలియగానే కొన్ని వందల కిలోమీటర్లు ఈ జ్ఞానులు ప్రయాణించి వచ్చి బంగారమును, సాంబ్రాన్ని, బోలమును ఆయనకి సమర్పించి తిరిగి మాట్లాడకుండా వాళ్ళు వెళ్ళిపోయారు. మరి ఈరోజు మనం ఏం చేసాం? దేవుడికి మనం ఎలాగ ఇవ్వగలుగుతామండి? ఆయన కంటికి కనపడ్డు కదా, అందుకని మేము తింటున్నాం.
అందుకనే మేము కొనుక్కుంటున్నాం, అందుకనే మేము చేసుకుంటున్నాం అనేటువంటి సమాధానాన్ని మనం చెబుతూ ఉన్నాం. కానీ దేవుడు చెప్పలేదా, నాకు ఇవ్వాలి అని అంటే ఏం చేయాలి? బేదలైన వారిలో ఏ ఒక్కరినైనా కానీ చేర్చుకుని వాళ్ళ ఆకలి తీరిస్తే నాకు ఆహారం పెట్టినట్లే. ఎవరికైనా కానీ వస్త్రాలు ఇస్తే నాకు వస్త్రాలు ఇచ్చినట్లే. చెప్పలేదా? దేవుని యొక్క లేఖనంలో చెప్పలేదు? దేవునికి ఇవ్వడానికి ఎన్నో రకాలైనటువంటి మార్గాలు లేఖనాల్లో దేవుడే రాయించలేదంటే అవన్నీ మనకి తెలుసు. ఏ క్రిస్మస్లోనైనా సరే పేదల్ని ఆదుకొని వారి కొరకు తాపత్రయపడేటువంటి క్రిస్మస్లు మన కంటికి కనపడవు. యూత్ క్రిస్మస్లు, ఉమెన్ క్రిస్మస్లు, చిల్డ్రన్ క్రిస్మస్లు, పాస్టర్స్ క్రిస్మస్లు, ఫ్యామిలీ క్రిస్మస్లు, పలు రకాలైనటువంటి క్రిస్మస్లు మన కంటికి కనపడుతూనే ఉంటాయి. కానీ పేదలకి సంబంధించి ఒక క్రిస్మస్ కనపడుతుంది, వెనకబడిపోయిన వారి కొరకు ఒక క్రిస్మస్ కనపడుతుంది, వాళ్ళని ఆదరించడానికి వాళ్ళకి సహాయం చేయడానికి ఒక క్రిస్మస్ కనపడుతుంది. చేసే ప్రతి క్రిస్మస్, ప్రతి కార్యము కూడా మన సంతోషం కోసం, మన ఆనందం కోసం, మన కోసమే తాపత్రయపడుతూ, మన కోసమే ఆరాటపడుతూ చేస్తూ ఉన్న కార్యక్రమాలే కానీ దేవునిని సంతోషపెట్టుటకు, దేవునికి ఇవ్వడానికి, దేవునిని ఆనందింపజేయడానికి చేసేటువంటి క్రిస్మస్లు కరువైపోతున్న దినాల్లో మనం బ్రతుకుతూ ఉన్నాం. జ్ఞానులను చూసి మనం నేర్చుకోవాలండి. ఈ మాటను ఆధారం చేసుకుని చాలా మంది కానుకల గురించి అనుకుంటారేమో. నేను కానుకల గురించి మాట్లాడడం లేదు, సంఘానికి సేవకులకి ఇచ్చేదాని గురించి నేను అస్సలు మాట్లాడడం లేదు, ప్రభువుకి ఇచ్చేదాని గురించి మాట్లాడుతూ ఉన్నాను. జ్ఞానులు వచ్చి ప్రభువుకి సమర్పించారంట బంగారాన్ని, బోలాన్ని, సాంబ్రాన్ని. మరి నువ్వు ఇచ్చావా ప్రభువుకి? యేసు పుట్టాడన్న సంగతి తెలిసిన వెంటనే ఆయన ఆకలి తీర్చడానికి ప్రయత్నం చేసావా? ఆయనకి వస్త్రాలు కొనివ్వడానికి ప్రయత్నం చేసావా? విలువైన దానిని ఆయనకి సమర్పించి ఆయనను ఆనందింపజేయడానికి నువ్వేదైనా ప్రయత్నం చేసావా అని నిన్ను నువ్వు ప్రశ్నించుకున్నప్పుడు నీ సమాధానం ఏంటి అనేది ఒక్కసారి ఆలోచించి. క్రిస్మస్లో జ్ఞానులు అనంటే ముగ్గురని, క్రిస్మస్లో జ్ఞానులు అనంటే వాళ్ళు ప్రయాణించి యేసుక్రీస్తు ప్రభుల వారు పశువుల పాకలో ఉంటే వచ్చి నమస్కరించి బంగారాన్ని, సాంబ్రాన్ని, బోలనిచ్చి వెళ్ళిపోయారని చెప్పుకోవడం కాదు. వాళ్ళు చేసిన ప్రయాణం ఎంత కష్టతరమైందో ఆలోచన చేయాలి, ఎంత శ్రమించారో ఆలోచన చేయాలి. వచ్చి వాళ్ళు కనబరిచినటువంటి ఆ యొక్క భక్తి విధానాన్ని మనం ఒక్కసారి ఆలోచన చేయగలిగితే, నేను చెబుతూ ఉన్నాను, జ్ఞానులలాగా మనం ఆలోచన చేయగలిగితే, జ్ఞానులలాగా మనం క్రిస్మస్ని అర్థం చేసుకోగలిగితే, రానున్న దినాల్లో క్రీస్తు మెచ్చేటువంటి క్రిస్మస్లు మనం ఎన్నో చేయగలుగుతాం. క్రీస్తుని సంతోషపెట్టేటువంటి క్రిస్మస్లు మనం ఎన్నో చేయగలుగుతాం. ఇది సత్యమైనది. వాళ్ళు చేసిన దానిని ఉన్నది ఉన్నట్లుగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. లేని దానిని, జరగని దానిని జరిగినట్లుగా మనం సమాజానికి చూపించడం కన్నా వాళ్ళు ఏం చేశారో, ఎంత శ్రమించారో, ఎంత కష్టపడ్డారో అనేది మన జీవితాలలో అవలంబించి వారి వలె మనం బ్రతకడానికి ప్రయత్నించినప్పుడు ఆ సత్యవాక్యానికి మనం విలువిచ్చిన వారం అవుతాం. ఆ సత్యమునకు దీప స్తంభముల వంటి వారము మనమవుతాం. అందుకే ఆయన అంటూ ఉన్నాడు, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. ఆయన ఎందుకు పుట్టాడంటే సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి. ఏంటా సత్యం అని అంటే, జ్ఞానులు అని అంటే ముగ్గురు కాదు. జ్ఞానులు అని చెప్పేసి అంటే పశువుల పాకలో యేసును దర్శించిన వారు కాదు. జ్ఞానులు అని అంటే కొన్ని వందల కిలోమీటర్లు ప్రభు కొరకు ప్రయాసపడి భారంతో ప్రయాణం చేసిన వారు. ఆయనను దర్శించినప్పుడు వారి అవసరతల గురించి వారు ఆలోచన చేయకుండా యేసుని ఆనందింపజేయడానికి వారి దగ్గర ఉన్న విలువైన వాటిని ఆయనకు సమర్పించి ఆయనను సంతోషపెట్టిన వారన్న సంగతిని, ఆ సత్యమును మనం గ్రహిస్తే నిజంగా క్రీస్తు మెచ్చేటువంటి క్రిస్మస్ను మనం చేయగలుగుతాం. కనుక ప్రియ దేవుని యొక్క జనాంగమా, అట్టి క్రిస్మస్లు జరిగిస్తూ సత్యమునకు దీపస్తంభములే ఉంటూ దేవుని యొక్క సంతోషమునకు కారకులం అవుదాం. ఇట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం.